చంటి, సింధూర వాళ్ళ కోసం చెంచలమ్మే స్వయంగా వంట చేసి తానే దగ్గరుండి వడ్డిస్తూ ఉంటుంది. ఇక అది తింటున్న సింధూర అయితే చాలా బాగుంది అత్తమ్మ అనేసి చాలా ఇష్టంగా తింటూ ఉంటుంది. అత్తమ్మ నువ్వు చేసిన వంట అద్భుతం తెలుసా అనేసి చెంచలమ్మను పొగుడుతూ ఇక సింధూర అయితే ఆ ఫుడ్ అయితే తింటూ ఉంటుంది. ఇక అలా చెంచలమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అక్కడ ఏమన్నా కేశవ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక అన్నం తిన్న తర్వాత వాళ్ళు వెళ్ళబోతూ ఉండగా చెంచలమ్మ అయితే పసుపు కుంకాలు సింధూరకు పెడుతూ ఉంటుంది. ఇక అలా చీర పసుపు కుంకాలు పెట్టిన తర్వాత సింధూర అలాగే చంటి ఇద్దరు కూడా చెంచలమ్మ వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. ఇక అప్పుడైతే చెంచలమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉండగా చెంచలమ్మ కేశవ వాళ్ళైతే శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు అనేసి కేశవ అయితే దీవిస్తూ ఉంటాడు. అది చూసి ఇక సింధూర అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక అయిపోయిన వెంటనే చంటి సింధూరాన్ని తీసుకుని బయలుదేరుతూ ఉంటే తను పెట్టిన శారీ ఇదంతా గుర్తొచ్చి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటుంది. సింధూర అయితే మళ్ళీ వెనక్కి వచ్చి అత్తమ్మ అని వాళ్ళ చెంచలమ్మను కౌగిలించుకుంటూ ఉంటుంది. ఇక కౌగిలించుకుని ఏడుస్తూ ఉండగా సింధూరని అయితే చెంచలమ్మ వాదరుస్తూ ఉంటుంది. అలాగే దూరం నుండి చూస్తూ ఉండిపోతాడు చంటి. ఏమీ మాట్లాడు. కాసేపటి తర్వాత సింధూర చంటితో పాటు వెళ్ళిపోతుంది. ఇది ఈరోజు ప్రోమో. లైక్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.